అసలు ఈ రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఈ రాష్ట్రానికి ఉన్న శక్తి ఏంటి, అసలు ఏముంది ఇక్కడ? కొండా శక్తి. ఇప్పుడు కొత్త కాపురం అంటేనే కొండా శక్తి ఎత్తుక్కోవాలయ్యా. అదేంటంటే పెద్దాళ్ళు అనమాట, తల్లిదండ్రులు ఇస్తూ ఉంటారు, పిల్లలు వాడుకుంటూ ఉంటారు, అది సహజమైన విషయం. అట్టా కాకోకుండా పడ్డారనుకో, పిల్లలు వేరే పడ్డారనుకో, వాళ్ళు కుండా సట్టి అద్దెకి ఇల్లు, తినటానికి గింజలు అన్నీ ఎత్తుక్కోవాలంటే ఎంత కష్టం ఒక సంవత్సరంలో. మనం చెబుతున్నాం రాష్ట్రం అంటే భూమి లేదు, రూపాయి లేదు, అసలు ఏమీ లేదు. ఒట్టి చేతులతో వచ్చి బాబు నిలబడి భూమి కొన్నాడంటే రైతుల దగ్గర భూమి అక్రమంగా తీసుకున్నాడని అంటున్నాడు జగన్. ఏయ్యా బలవంతంగా ఇమ్మంటే ఇస్తారా? కుటిల రాజకీయం. నువ్వు ఎక్కడికి స్థలాలు ఇస్తానంటే అక్కడికి అల్లా వెళ్ళి వాళ్ళని జనాన్ని రెచ్చగొట్టి రేపి నానా మేళం చేసి తతంగం చేస్తున్నాడు తప్పితే దిగజార్చాలని చూస్తున్నాడు. అయ్యేవాళ్ళు బాబుకి రూపాయి లేకుండా వచ్చి నిలబడి ఇప్పుడు మోడీ కూడా ఎదురు తిరిగాడు కదా, మనందరికీ తెలుస్తుంది కదా. మోడీని ముందుగా నుంచి ఎందుకు అడగలేదని అడుగుతున్నారు వీళ్ళు. ఆ మాత్రం బుర్రలేదయ్యా ఆడదాన్ని నేను చెబుతున్నాను. ఇప్పుడు మనకంటే పెద్దాడి దగ్గరికి వెళ్ళామయ్యా, ఆడి దగ్గర చేతులు మోడ్చి నుంచుంటాము, నువ్వెంత అని షర్ట్ పట్టుకుంటావా? ముందే చెప్పయ్యా. మనం ముందు దయాదాక్షిణ్యంగా అడగాలి, అసలు ఆడు ధర్మంగా చెయ్యాలి. అతగాడు చేయనప్పుడు 4 ఏళ్ళు ఓర్పుకి ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు అన్న షికారు వెళ్ళి వచ్చాడు అక్కడికే. దీని గురించి హోదాని గురించే కదా బాబు ఆయన వెళ్ళింది. అట్టా కాదు, మేము దానికి సరిసమానంగా ఇట్టా ప్యాకేజీ ఇస్తామన్నారు అంటే ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు దానికి? ఏంటంటే సచ్చినాడు పెళ్ళికి వచ్చిందే కట్నం, వీటి దగ్గర నుంచి ఎట్టగొట్ట గుంజుకుంటే చాలు, మన రాష్ట్రం బాగుంటే చాలు అని అనుకున్నాడు ఆయన. అనుకున్నాక ఇవాళ అందరూ పనికి మాలిన దద్దమ్మలు కూడా ఆయన్ని చెయ్యి పెట్టి చూపిస్తారయ్యా. అసలు మీకు మానవత్వం అనేది లేదా? ఏంటి ముఖ్యమంత్రి పదవే ముఖ్యమా? ఇప్పుడు జగన్ దానికేగా కొట్టుకునేది, ఆ ముఖ్యమంత్రి పదవికేగా కొట్టుకునేది. నువ్వు అసలు ఏం చేసావని నువ్వు ఎట్ట వద్దాం అనుకుంటున్నావు ముఖ్యమంత్రి పదవికి? ఇప్పుడు ఈయన అవినీతన్నా చేసి ఉండాలి చంద్రబాబు నాయుడు, ఈయన చేయలేకపోయినా ఉండాలి ఈయన దిగాలంటే కార్యక్రమం. అట్లాంటప్పుడు నువ్వు అసలు ఎట్ట వద్దామని అనుకుంటున్నా, ఏం చేసావని వద్దాం అనుకుంటున్నా? నీకు మాట్లాడటం రాదే, నీకు మాట్లాడటమే రాదు సౌమ్యంగా. నువ్వు అసలు రేపు వచ్చి నీకు అంత ఉద్రేకపరుడు, నువ్వేం చేద్దాం అనుకుంటున్నా? నీకు ఆలోచన ఉండద్దు అసలు. కాదు, నిన్ను మాట్లాడటం నేర్చుకోమని ప్రతి మనిషి నీ మనుషులే చెబుతున్నారు నీకు. నువ్వు మాట్లాడటం నేర్చుకోవు. మనకు కావాల్సిన పార్టీ, నిజంగా పార్టీలో మనం కొనసాగాలి అని అంటే అసలు లొసుకేమన్నా జరుగుతుంటే ఆయన దృష్టికి తీసుకెళ్ళండి. పలానా సార్లు లొసుకు జరుగుతుంది బాబు, పార్టీలో వాళ్ళైనా బయట వాళ్ళైనా. అట్టా కానీ మనం పేపర్కి ఎక్కి గట్టిగా చెబుదాము, టీవీలో గట్టిగా అరుద్దాము అని ప్రత్యేకమైన సాక్షి ఛానల్లో సాక్షి పేపర్ పెట్టి దాన్ని తిరగరాసి ప్రతిదీ తిరగరాయటమేగా ఆ సాక్షి పేపరు. ఎంత అసహ్యంగా ఉంటుందో. ఎందుకు నీకు ఉండదుండేటి రాసే, ప్రజలే క్రోడీకరించుకుంటారు మంచి ఏంటో చెడేంటో. నీ దగ్గర ఎంత మంచిందో, నీ దగ్గర ఎంత తెలివి ఉందో, నీ దగ్గర ఎంత శక్తి ఉందో, నువ్వేం చేయగలవో దేశానికి ప్రజలు అనుకుని ఇది ఆలోచించుకుంటారు. ఆలోచించుకుని మనం ఎవరికి ఓటు వేయాలి అని ఎంచుకుంటారు. కానీ నేను ఈ చేస్తాను, నేను అవి చేస్తాను అని అంటే ఇవాళ మళ్ళీ వచ్చి రుణమాఫీ అంటున్నాడంట. ఈ రూపాయి లేకుండా అవతల చంద్రశేఖరరావు 1,00,000 రూపాయలు చేశాడు రుణమాఫీ. అతని దగ్గర నిల్వ ఉంది, అన్ని కట్టిన కట్టడాలి, అతనికి ఏం చేయక్కర్లా. ఈయన దగ్గర స్థలం లేదు, ఒక బిల్డింగ్ లేదు, రూపాయి లేదు, రుణమాఫీ చేస్తానన్నాడు. ఏదో కొంచెం కొంచెం చేసుకొస్తున్నారు. మళ్ళా రుణమాఫీ అంటావా? రైతులను అందరినీ నీ వైపు తిప్పుకుంటానికే కానీ తెలివి తక్కువ వాళ్ళు ఉంటే తిరుగుతారు. కానీ అయ్యా ఒక్కటి మట్టుకు చెబుతున్నానయ్యా, నేను ఈసారి కనుక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వస్తే ఈ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది, ఆ పనులన్నీ పూర్తి అవుతాయి. ఈయన గనక రాని పక్షంలో, జనులు గనక తెలివి తక్కువగా ఈయనకి ఓటేయని పక్షంలో, ఈ పార్టీ గనక రాకపోతే, ఈ పునాది రాళ్ళు కూడా లాక్కుపోతే నా పేరు తీసి మారిపేరు పెట్టించుకుంటానయ్యా. ఎవడొచ్చి కట్టడా దాని మీద? అసలు ఊరూరా అభివృద్ధి పొందటం చూడలేకుండా ఉండాడా జగన్? అయ్యా పట్టిసీమకి ఏంటి వాళ్ళదే ఊరు, అక్కడికి కూడా ఇచ్చారు కదా వీళ్ళు నీళ్లు. ఆ రైతులు చెబుతున్నారు కదా, సిగ్గుండొద్దు. ఆ రాజశేఖర్ రెడ్డి అప్పుడే లేని నీళ్లు ఇప్పుడు వచ్చినాయి చంద్రబాబు నాయుడు అప్పుడు. ప్రతిపక్ష నేత ఊరికి నీళ్లు ఇచ్చిన దాతే ఈయన. అసలు అందాక ఎందుకయ్యా ఇక్కడ విజయనగరం యువతలు ఇక్కడెక్కడ ఈ మధ్యన నీళ్ళదే వదిలారు చూసారా? అసలు అక్కడ నీళ్ళకాడికి వెళ్తే నేను అనుకున్న అపర భగీరథుడు ఈయన అని అనిపించింది. అప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి ఆయన. నేను ఆస్ట్రేలియాలో ఉండి చూసేది.
ఆ తర్వాత ప్రత్యక్షంగా వెళ్ళి చూసాం. మనిషి మాటలో బ్రతకాలి కానీ బ్రతికెన్నాళ్ళు బ్రతుకుతాం, ఎంత బ్రతికినా 100 ఏళ్ళు బ్రతుకుతారు, అంతకంటే బతకరు. మాటలో వేలకు 1000 ఏళ్ళు బతుకుతారు. శ్రీకృష్ణదేవరాయలు ఏనాటాడు, ఆయన గురించి మనం చెప్పుకోవట్లే ఇవాళ. అట్లాగే మాటలో బ్రతకాలి. చంద్రబాబు నాయుడు మాటలో మనిషిగా ఆ అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి ఏడుకొండలవాడు ఆయనకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి, నిండు నీరుళ్ళు ఆయుష్నిచ్చి, మంచి పనులు చేసే తలంపునిచ్చి, ఎట్లాంటి దుష్ట శక్తులకి లొంగకుండా ఉండే అటువంటి శక్తిని ఇవ్వాలని నేను కోరుకుంటున్నానయ్యా. అది